మనం ఏం తింటున్నాం? అడ్డమైన గడ్డి తిని అనారోగ్య పాలవుతున్నాం. సో దానికి దీనికి తేడా ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. నేను మీ ప్రమోద్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను. బాగుండాలి కూడా. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది థంబ్నెయిల్ చూశాక. సో ఇక వీడియో చూశాక ఇంకా అర్థమయ్యే ఉంటుంది, కానీ ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్స్ ఎప్పుడైనా మీరు చూసారా? చూస్తే కనుక ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో మీరు కమెంట్ చేయండి. సో ఈ చెట్టు వచ్చేటప్పటికి నేను చాలా బ్లాక్ టబ్లో అయితే వేసాను అనమాట. సో ఈ 3 years అవుతుంది ఈ చెట్టు వేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా ఫ్రూటింగ్ అయితే ఇస్తూనే ఉంది. సో ఫ్రూట్స్ కన్నా ఈ కాపు అయితే బాగా ఎక్కువగా కాస్తుంది. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది ఫ్లవర్ కాసినప్పుడు చెట్టు అంతా కూడా అసలు. అలాగే దాని ఫ్రూట్ ఆ ఫ్లవర్ కనుక నిలబడితే ఫ్రూట్స్ చాలా వస్తాయి, కానీ అన్నీ నిలబడవు కదా. సో చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో చెర్రీస్ అన్నీ కూడా. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. సో మీకు అలా అనిపిస్తే లైక్ చేయండి. సో మన టెర్రస్ గార్డెన్లో ప్రతిదీ కూడా ఆర్గానిక్గానే గ్రో అవుతాయి. సో ఎక్కడ కూడా ఎటువంటి పెస్టిసైడ్స్ అనేది మనం యూజ్ చేయము. న్యాచురల్గా ఇంట్లో చేసే ఫెర్టిలైజర్సే మనం యూజ్ చేస్తాము. అందువల్ల మనకి ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది. సో ఆర్గానిక్గా పండించుకుని తినడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. హెల్త్ ఇష్యూస్ రాకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా ఉంటాము. సో మీరు కూడా మీ ఇంట్లో టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నాకు ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ చాలా అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మనం తెలుసుకుందాము. మీరు ఇంకా ఎవరైనా టెర్రస్ గార్డెన్ ఇంకా పెట్టకపోతే ఇదే మంచి సీజన్ అన్నమాట. రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది కదా, ఈ సీజన్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. సో మెయిన్ స్టార్టింగ్ మీరు లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలతో మీరు స్టార్ట్ చేయండి. సో ఆకుకూరలే మనకి చాలా హెల్త్ గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆకుకూరలతో స్టార్ట్ చేసి తర్వాత ఒక్కొక్కటి కూడా మీరు డెవలప్ చేసుకుంటూ రండి. సో అలాగే ప్రజెంట్ మార్కెట్లో అలాగే ప్రజెంట్ మన కండిషన్ ఎలా ఉందంటే ఎక్కడ కూడా కల్తీ లేని వస్తువు అనేది దేంట్లో కూడా లేదు. ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా కల్తీయే, అన్నీ కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేసి, కెమికల్స్ యూజ్ చేసిన వల్లే మనకి హెల్త్ ఇష్యూస్ అనేది బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో దానివల్ల మన హాస్పిటల్ పాలవుతున్నాము. హాస్పిటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయి మన వల్ల. ఇది నిజమేనా కాదా అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి ఫ్రెండ్స్. నిజమైతే కనుక ఇప్పటి నుంచి అయినా సరే ఎవరికి వాళ్ళు ఇంట్లో టెర్రస్ గార్డెన్లో కనీసం ఆకుకూరలైనా సరే పండించుకుని వాటి తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మనం చూస్తూనే ఉన్నాం, పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అవన్నీ కూడా బయట తినే గడ్డిని తిని మనకి పాలిస్తున్నాయి. సో అవి గడ్డి తిని మనకి ఆరోగ్యకరమైన పాలిస్తున్నాయి. అంటే మనం ఏం తింటున్నాం? అడ్డమైన గడ్డి తిని అనారోగ్య పాలవుతున్నాం. సో దానికి దీనికి తేడా ఉంది కదా. సో ఇప్పటికైనా అందరూ కూడా ఈ విషయం తెలుసుకుని ప్రకృతి సేద్యం వైపు అందరూ ఉండాలని చెప్పేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రతి ఒక్కరు చేసుకోవాలని ఎవరింట్లో వాళ్ళు నేను కోరుకుంటున్నాను. అందరూ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. సో టోటల్గా అయితే ఆ ప్లాంట్ అయితే అది మధ్యలో మన క్లైమేట్ కూడా చూద్దాం ఎలా ఉందో. సో అలాగే ఇటు పక్క వచ్చేటప్పటికి ఇది ఇంకొక మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఈ ప్లాంట్ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలిస్తే కనుక ఈ ఫ్రూట్ నేమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేటప్పటికి స్వీట్ లెమన్. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్ అనేది. సో డైరెక్ట్గా తొక్కతో అనేది మనం తినేయచ్చు, ఎందుకంటే అటు చేదు ఉండదు, పులుపు ఉండదు, స్వీట్గా ఉంటుంది. సో తొక్క పచ్చిగా ఉన్నప్పుడు తింటే అది మనకి లెమన్ కింద యూజ్ అవుతుంది. అలాగే కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే స్వీట్ లెమన్ కింద యూజ్ అవుతుంది. సో 2 విధాల మనం ఈ ఫ్రూట్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి. సో చూశారు కదా, చెట్ల మీద అంతా గుత్తులుగా కాయలు అయితే ఉన్నాయి. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ ఫ్రూట్ కూడా చాలా బాగా ఇష్టం. సో మన టెర్రస్ గార్డెన్లో ఇలాంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో మన నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మనం చూద్దాము. సో చూసారా అంత క్యూట్గా ఉన్నాయో. సో హెల్తీగా గ్రో అవ్వండి, ఆర్గానిక్గా పెరగండి. సో ఆర్గానిక్గా పెంచి హెల్తీగా గ్రో అవుదామా. సో అందరూ కూడా ఆర్గానిక్ వేలో వెళ్తారని చెప్పి ఆశిస్తూ చూసారా మనకి పండ్లు ఎలా ఉంటాయి.
బత్తాకాయలో అలా ఉంటుంది. కానీ ఇది మనం తొక్కతోటే తినేయచ్చు. ఇలాగా డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు టేక్ కేర్, బై, హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్.